ఓం నమ శివాయ. కార్తీక పురాణం 17వ అధ్యాయం ప్రారంభం. 16వ అధ్యాయంలో చర్చించినట్లుగా ఆకాశ దీపస్తంభ మహిమ వలన ముక్తిని పొందిన పురుషుణ్ణుద్దేశించి అంగీరసుడు కర్మబంధములను గూర్చి ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. కార్యము కారణము, స్థూలము సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధమును దేహమందురు. ఈ విషయముల గురించి శివుడు పార్వతికి చెప్పియున్నాడు. నీవే జీవుడువు, నేను బ్రహ్మను అనగా ఆ పురుషుడు మునివర్యుని, ఆర్య, మీరు చెప్పినది నాకు అర్థము కాలేదు, విపులముగా చెప్పగలరు అని ప్రార్థించెను. అంత అంగీరసుడు ఆత్మహంతఃకరణమునకు తద్వారపారమునకు సాక్షి, చైతన్యరూపి, ఆనందరూపి, సత్యస్వరూపము అయి ఉన్నది. సచ్చిదానంద స్వరూపము, బుద్ధికి సాక్షియు దేహాది అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకొనుము. ఈ దేహాదికములు ఆత్మ కావు. దేహము ఘటము వలె రూపొందు మృత్తుగా నుండిన పిండము గనుక ఇది ఆత్మ కాదు. దేహము పంచభూతముల వలె పుట్టినది కనుక ఆత్మ కాదు. ఇంద్రియములు వేరు, ఆత్మ వేరు. అట్లే మనస్సు, బుద్ధి, ఆత్మ పదార్థములు కావు. దేహము, ఇంద్రియములు దేని వలన ప్రకాశించునో దానినే ఆత్మగా తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడములై దేహేంద్రియ మనప్రాణములు ఆత్మవలే ప్రకాశించునో వాడే ఆత్మయని తెలుసుకొనుము. ఎవ్వడు వికారిగాగాక సాక్షి అయి స్వప్నంబును, జాగరూకమును, నిద్రను, వాటి యొక్క ఆద్యంతమును తెలుసుకొనుచున్నాడో వాడే నేనేనని తెలుసుకొనుము. ఘటమును ప్రకాశింపచేయు దీపమెట్లు ఘటము కంటే భిన్నమో అట్లే దేహాదులను ప్రకాశింపజేయు బోధరూపుడు ఎవడైతే ఉన్నాడో వాడే నేనేనని తెలుసుకునము. ఘటమును ప్రకాశింపజేయు దీపమెట్లు ఘటము కంటే భిన్నమో అట్లే దేహాదులను ప్రకాశింపజేయు బోధరూపుడైన ఆత్మయే నేనని తెలుసుకునము. ఎవ్వడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియాప్రియాది భావములను చూచునో వాడే నేనేనని తెలుసుకునుము. నిత్యము ఎన్నిసార్లు చూచినను పరమప్రేమకు స్థానమైనదే నేనని తెలుసుకునుము. సాక్షియు బోధరూపుడగు వాడే నేనేనని ఎరుగుము. సాక్షిత్వమును, జ్ఞానరూపత్వమును అవికారియగుటచే ఆత్మకే కలదు. దేహాంద్రియ మన ప్రాణాంకారముల కంటే వేరైన వాడును జీనిమత అస్తిత్వ, వృద్ధితత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వములను యారు వికారములు లేనివాడను త్వం పదార్థము అనగా నీవేనని తెలుసుకొనుము. త్వం పదార్థమును ఇట్లు తెలుసుకొని ఆ కారణము వలన వ్యాపించే స్వభావము చేత సాక్షాద్విముఖంగా తద్భద్భావంగా తెలుసుకొనవలేను. అత్యత్తబ్దమునకు బ్రహ్మణ్యము, ప్రపంచము అని అర్థము. వ్యావృత్తి అనగా ఇది కాదనియు, అనగా ఇది బ్రహ్మ కాదు, ఇది బ్రహ్మము కాదు అని దేహాంద్రియాదులను నిరసించగా మిగిలినదే బ్రహ్మమని భావము. సాక్షాద్విధిముఖమనగా సత్యం, జ్ఞానమతం, బ్రహ్మ అను వాక్యములు అనగా జ్ఞానమే అనంతమైన బ్రహ్మస్వరూపము. సత్యరూపము, దృష్టిగోచరము కానిది, ఇది తపస్సునకు ఆవలి వైపున ఉన్నదనియు, అనుపమానంద రూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణమతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, పరేషుడనియు, సంపూర్ణ శక్తిమంతుడనియు చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలుసుకో. మృత్తికాది దృష్టాంతముచే ఏ వస్తు జ్ఞానము చేత సర్వజ్ఞానము కలుగునని శృతులందు చెప్పబడినదో ఆ వస్తువే నేనని తెలుసుకొనుము. నేననేది బ్రహ్మయనునదియు ఏకార్ధకములే. వేదములయందు ఎవ్వనికి కర్మఫల ప్రదత్వమున్న జీవకారణ కర్తృత్వమున్న చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము. తత్తనగా బ్రహ్మము, త్వం అనగా నీవే బ్రహ్మమని భావము. ప్రత్యగాత్యయే అద్యయానందరూప పరమాత్మ, పరమాత్మాత్మయే ప్రత్యగాత్మ. ఈ ప్రకారముగా
అన్యోన్య తాదాత్వం ఎప్పుడు కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము. బ్రహ్మగాథను భ్రాంతి నశించును. తదాత్వమనగా అదియే ఇది అనియు అర్థము, అనగా ఐక్యము. తత్వమసి అనగా తత్వం అసి అని ఈ వాక్యమునకు తాదాత్యము చెప్పవలేను. అప్పుడు ఆ వాక్యార్థములైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన ఆత్మలనే గ్రహించిన ఎడల తాదాత్వము సిద్ధించును. ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణ వృత్తిని ఆశ్రయించవలెను. లక్షణ వృత్తి 3 విధములు. అందులో ఇచ్చట భాగక్షణమున గ్రహించవలెను. అనగా కొంతను విడిచి కొంతను స్వీకరించుట భాగలక్షణమనబడును. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానాత్వత్వములనే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. తత్ అది త్వం, నీవు అసి అయి ఉన్నావు, అనగా నీవే బ్రహ్మయ్యి ఉన్నావు అని భావము. నేను బ్రహ్మను అను వాక్యార్థము బోధ స్థిరపడు వరకు శమదమాది సాధన సంపన్నుడై శ్రవణమాదులను నాచరించవలెను. ఎప్పుడు శత్రువుల వలనను గురు కటాక్షము చేతను తాదాత్మబోధ స్థిరపడునో అప్పుడు సంసారమాలమునంతయు నశింపచేయును. కొంతకాలము మాత్రము ప్రాబద్ధ కర్మమనుభవించును. మా ప్రాబద్ధక్షయమందు పునరావృత్తిరహితమైన మోక్షపదముంది నిరతిశయానందముతో నుండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మ చేయవలెను. ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకుని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకుని మోక్షము పొందును. ఇందుకు సందేహమే లేదు. కార్తీక పురాణం 17వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. కుదిరితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.